ఒక మనిషి అయినా దేవుడైనా సరే నువ్వు ప్రేమించాలి అంటే ఊరినే పుట్టదు. నువ్వు అనుకుంటావు, అందరితో కలిసి పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసేవాడికి ప్రేమ ఉందని చెప్పలేము. వాడు అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు, తత్వాన్ని ప్రార్థన చేస్తాడు, క్రైస్తవుని కదా అని ప్రార్థన చేస్తాడు, భయంతో ప్రార్థన చేస్తాడు. ప్రేమతో చేయటం వేరు. నేను ఎప్పుడు బలవంతంగా నేను అనుకున్న ఆత్మీయ విషయాలు నేను బలవంతంగా చేయను ప్రభా. అది చేస్తే ఆత్మీయ విషయం ఏది ప్రార్థన అయినా ఉపవాసం ఏదైనా సరే ఇక్కడి నుంచి చేయాలి ప్రభా అనుకున్నా. అది నాకు ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఆ దేవుడు రవ్వంతా నాకు అర్థమయ్యాడు. ఇంత మంచి మనసా, ఇంత మంచి యేసయ్య, ఇంత యేసయ్య నా కోసం ఎంత చేశాడు అది అర్థమైనప్పుడు అంత చేసిన యేసయ్యకి నేను ఇంత కూడా చేయలేనా అనిపించింది. నాకు దేవుడు చెప్పలే ఈ మాటలు. నువ్వు ఇంత చేయాలి, ఇంత నాకు చెప్పరా. నాకు అనిపిస్తుంది లోపల నరాలు అనిపిస్తుంది. నా కోసం ఎవరైనా దూరం నుంచి వేరే ఊరి నుంచి నాకు వస్తేనే మనిషి కరిగిపోతాడు. అయ్యో నన్ను చూడటానికి మీరు అంత దూరం నుంచి వచ్చాడా అండి అని. అలాగా యేసయ్య నా కోసం అంత దూరం నుంచి వచ్చాడు కాబట్టి నాకు అనిపించాలి లోపల నుంచి, ఆయన నా కోసం అంత దూరం వచ్చాడు, నేను కొంత దూరం రాలేనా. ఆయన నా కోసం అంత త్యాగం చేశాడు, నేను కొన్ని కోరికలు ఇష్టాలు పక్కన పెట్టుకుని ఆయన కోసం జీవించలేనా. ఇది నీకు పుట్టాలంటే నా మాటలతో పుట్టదు. నీ యేసయ్య మనసు ఎంత అర్థం చేసుకుంటే ఆయన కోసం సావాలనిపిస్తుంది. ఆయన కోసం నువ్వు నా కోసం అంత చేసావు ప్రభా, నీకోసం ఎంత చేయలేనా. అది లోపల రావాలి, అది నాకు బాధలు తీరలా, కష్టాలు తీరలా, నాకు బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా సరే ఆయన అర్థమయ్యాడుగా, ఎంతో కొంత అర్థమయ్యాడుగా. ఆయన నుంచి ఎట్ట దూరం ఉంటానని అనిపిస్తుంది. నాకు అనిపించాలి లోపల, పెద్దగా చెప్పించుకోవడం కాదు. అది లోపలే కడాలో పుట్టాలి మనకి. ఎప్పుడు పుడుతుంది అది? నువ్వు యేసయ్యని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే పుడుతుంది. ప్రార్థన చేస్తే పుట్టదు, విజ్ఞాపన చేస్తూ పుట్టదు, అన్నీ చేయాలి. గట్టి అరిస్తే పుట్టదు. ఆఖరికి పవిత్రంగా జీవిస్తూనే పుట్టదు. పవిత్రంగా జీవిస్తాడు, ఆడి కోసం జీవిస్తాడు, భయంతో జీవిస్తాడు, అమ్మో నరకానికి వెళ్ళకూడదు అని జీవిస్తాడు. కానీ ప్రేమ వేరు. ఐ లవ్ యూ లార్డ్, దేవుని ఐ లవ్ యూ అంటాం కూడా చాలా గొప్పది. ఎందుకంటే నీ ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను వెనకాల ఉన్న నీ ఉద్దేశం చూస్తాడు దేవుడు. అవునా, ఎంత ప్రేమిస్తున్నా, బాగా చెప్తున్నావు మాటలు, ఎంత పొందుకు నా మీద ప్రేమ. చూడు, నేను ఫస్ట్, మిగతా ఫస్ట్, ఇంట్లో మనుషులు అయిన ఫస్ట్, వస్తువులు ధనం ఫస్ట్ అని దేవుడు కనిపెడతాడు. దేవుడు చూస్తాడు. ఇది ఇట్స్ నాట్ ఈజీ. దేవుని ప్రేమించడం ఈజీ కాదండి. అంటే దేవుడు ఇష్టం అంటే ఇష్టం అంటావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే తప్పకుండా నేను ప్రేమించట్లేదు అనవు, నువ్వు ప్రేమిస్తున్నావు అంటావు. ఎంతవరకు